హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందువల్లంటే మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్లు, నోటిఫికేషన్స్ ప్రతి ఒక్కటి మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో నేను ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి మనకి రీసెంట్గా అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. అండ్ ఆ నోటిఫికేషన్ సంబంధించి మనకి జోనల్ వైజ్గా రిక్రూట్మెంట్ సంబంధించి వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. అండ్ మనకి ఏ జోన్లో అప్లై చేసుకుంటే మ్యాక్సిమం ఆఫ్ కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది, మనం ఎందులో అయితే ఈజీగా జాబ్ అనేది గెయిన్ చేయొచ్చు అని ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. అంతేకాకుండా ఫుల్ నోటిఫికేషన్ కూడా నేను ఒకసారి చెప్తాను. ఎవరైతే ఈ వీడియో ఎంతవరకు చూడలేదో వారైతే ఒకసారి చూడండి, పూర్తి నోటిఫికేషన్ అయితే నేను చెప్తాను. అంతేకాకుండా రీసెంట్గా మనకి జాబ్ అప్డేట్కి సంబంధించి రైల్వేకి సంబంధించి ఏఎల్పీ రిక్రూట్మెంట్ ఫుల్ ప్రొఫైల్ అయితే నేను వీడియో రూపంలో పెట్టడం జరిగింది. ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, మనకి ఆర్ఆర్బీ ఏఎల్పీ రిక్రూట్మెంట్ 2024 ఇది వచ్చేసి మనకి 19th అయితే వేకెన్సీ రిలీజ్ అయ్యాయి, అంటే మనకి నిన్నే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మొత్తం మనకి 21 జోన్ల వైజ్గా మనకి వేకెన్సీ అనేది రిలీజ్ చేశారు. ఇంకా మనకి చాలా జోన్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఇక్కడ 21 అని చెప్పి మనకి మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ జోన్ అండ్ హెడ్ క్వార్టర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వీడియోలో నేను మనకి ఏ జోన్లో అప్లై చేసుకుంటే కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది అండ్ మనకి ద బెస్ట్ జోన్స్ ఏంటి, మనం ఎందులో అప్లై చేసుకోవాలి ఏంటంది, తెలుగు రాష్ట్రాల వారు ఎందులో అప్లై చేసుకోవాలి ఏంటి అని వీడియో అయితే చెప్తాను. ఫస్ట్గా తెలుగు రాష్ట్రాల వారికి వచ్చేసి విజయనగరం డిస్టిక్ అండ్ శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళు వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్లై చేసుకోండి. ఎందుకంటే భువనేశ్వర్ బోర్డు అనేది మనకి కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు మనకి సికింద్రాబాద్ జోన్తో కంపేర్ చేసుకుంటే, అంటే సౌత్ సెంట్రల్ రైల్వేతో కంపేర్ చేసుకుంటే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో మనకి కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల వారు మనకి మ్యాక్సిమం భువనేశ్వర్ బోర్డులో అయితే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. సికింద్రాబాద్ దగ్గరలో ఎవరైతే ఉన్నారో వారందరూ మ్యాక్సిమం ఆఫ్ సికింద్రాబాదే అప్లై చేసుకోండి. అంటే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే మీకు జోనల్ వైజ్ ప్రిఫరెన్స్ అనేది అడుగుతుంది ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్లో. అప్పుడు మీరైతే ఈ రకంగా మీరైతే ఇవ్వాలి, మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో అదైతే ఇవ్వండి. మ్యాక్సిమం ఆఫ్ కట్ ఆఫ్ అయితే తెలుగు రాష్ట్రాల్లో మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఎవరైనా సరే దానికైతే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇండియాలో మొత్తం మీద వెస్ట్రన్ రైల్వేస్ అండ్ వెస్ట్ సెంట్రల్ రైల్వేస్, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్, ఇక్కడ చూడండి మనకి సెంట్రల్ రైల్వేస్, నార్థరన్ రైల్వేస్, అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈస్టర్న్ రైల్వేస్, అండ్ లాస్ట్ వచ్చేసి మనకి నార్త్ ఈస్టర్న్ రైల్వేస్. ఇవి వచ్చేసి మనకి టాప్ అండి, అంటే మనకి ఇండియాలో ద బెస్ట్ ఉండేవి. అండ్ వీటిలో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ ఇందులో కట్ ఆఫ్ అనేది మనకి ఎక్కువ పోటీ అనేది ఉంటుంది, కట్ ఆఫ్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటిలో ప్రిఫర్ అనేది తక్కువ చేయండి, ఎందుకంటే కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మీకు మార్కులు అనేది చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. 1-2 మార్క్స్లో మీకు జాబ్ కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కట్ ఆఫ్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అండ్ అప్లికేషన్లు అనేవి ఎక్కడైతే తక్కువ వస్తున్నాయో కంపేర్ చేసుకోండి. లాస్ట్ రిక్రూట్మెంట్ అండ్ బిఫోర్ లాస్ట్ రిక్రూట్మెంట్తో కంపేర్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. మ్యాక్సిమం ఆఫ్ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ సికింద్రాబాద్ అయితే అప్లై చేసుకుంటారు. మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే భువనేశ్వర్ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ భువనేశ్వర్ అనేది మనకి కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది, కాబట్టి భువనేశ్వర్కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఇవి వచ్చేసి మనకి జోనల్ వైజ్ రిక్రూట్మెంట్స్. అసలు భువనేశ్వర్ బోర్డు ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయంటే 280 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ 5th పాయింట్ మీరు ఒకసారి చూసినట్లయితే భువనేశ్వర్ బోర్డు నుంచి ఈస్ట్ కోస్ట్ రైల్వే 280 వేకెన్సీ అయితే మనకి రిలీజ్ అయ్యాయి. ఎవరైతే అప్లై చేసుకుంటారో మనకి 280 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే మీరు భువనేశ్వర్ బోర్డుకి అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. లేదు అనుకున్నట్లయితే మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ చూడండి 18th పాయింట్ చూసుకున్నట్లయితే మీరు సికింద్రాబాద్ మనకి బోర్డు అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే. ఆల్రెడీ మీకు చెప్పాను, సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చేసి సికింద్రాబాద్ బోర్డుకి అయితే చెందుతుంది. కాబట్టి టోటల్ వేకెన్సీ వచ్చేసి మొత్తం 800 వేకెన్సీ వరకు అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వేకెన్సీ అండి. ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఇది ఒకసారి మీరైతే చూసుకోండి. అండ్ మనకి హైయెస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే బిలాస్పూర్ నుంచి అయితే వేకెన్సీ అనేది రిలీజ్ కావడం జరిగింది. హైయెస్ట్ వేకెన్సీ వచ్చి అది వచ్చేసి 1300 వరకు వేకెన్సీ అయితే మనకి రిలీజ్ చేశారు. ఇందులో మీరైతే ఈ వేకెన్సీస్ అనేది కంపేర్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు ఒకసారి కంపేర్ చేసుకొని అప్పుడైతే మీరు అప్లై చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి 250 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అది ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్ అండ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు వచ్చేసి 250 రూపాయలు అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఓబీసీ వారు కానీ జనరల్ కేటగిరీ వాళ్ళు కానీ 500 రూపీస్ అయితే మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎవరైనా ఓబీసీ వాళ్ళు కానీ జనరల్ కేటగిరీ వాళ్ళు కానీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి 500 రూపాయలు అయితే మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఒక వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే శాలరీ డీటెయిల్స్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ లిమిట్ కానీ
ప్రతి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అంతేకాకుండా మన ఛానల్ ఒకసారి విజిట్ చేసినట్లయితే మీకు ఆర్మీకి సంబంధించి కానీ ఎయిర్ ఫోర్స్, నేవీ ఇలాంటి దేనికి సంబంధించిన మీకు జాబ్ ప్రొఫైల్స్ అనేవి ఈజీగా తెలుస్తాయి. మన ఛానల్ విజిట్ చేయండి. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి జాబ్ అప్డేట్స్ అండ్ జాబ్ ప్రొఫైల్స్ ఎన్నో మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో నేను పెడతాను. అండ్ ఇక్కడ చూడండి, మీరు పేమెంట్ కూడా వచ్చేసి ఆన్లైన్లో అయితే చేయాల్సి ఉంటుంది. త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వీసా దేని ద్వారా మీరైనా చెల్లించవచ్చు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మీ అందరికీ తెలిసిందే 20/1/2024 మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ చూసినట్లయితే 19/2/2024 అయితే మనకి లాస్ట్ డేట్. అంటే అప్లికేషన్ స్టార్టెస్ కానీ ఫీ పేమెంట్ కానీ లాస్ట్ డేట్ వచ్చేసి 19/2/2024 అయితే మనకి లాస్ట్ డేట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మోడిఫికేషన్ కూడా మనకి డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 20 నుంచి 29 వరకు మనకి మోడిఫికేషన్ అనేది డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంత ఇచ్చారంటే ఈ నోటిఫికేషన్ అనేది మనకి చాలా వాల్యుబుల్ నోటిఫికేషన్ అండి. ఎందుకంటే గ్రూప్ సికి సంబంధించి రైల్వేలో గ్రూప్ సి అనేది గ్రూప్ డి కన్నా ఎక్కువ కాబట్టి ఈ నోటిఫికేషన్ కొద్దిగా వాల్యుబుల్. అంతేకాకుండా మనకి లాస్ట్ 5 ఇయర్స్ బట్టి ఏఎల్పి నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ కాలేదు. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా మనకి 5696 వేకెన్సీతో అయితే రిలీజ్ కావడం జరిగింది. ఒక రకంగా ఈ నోటిఫికేషన్ వచ్చేసి చాలా తక్కువ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. కాకపోతే ఇంజనీరింగ్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి కంపేర్ టు ఆల్ ఓవర్ జాబ్స్ కంపేర్ చేసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అనేది కొద్దిగా తక్కువ మంది అప్లై చేసుకుంటారు కాబట్టి చూసి అప్లై చేసుకోండి. జోన్ వైజ్ అనేది ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మీకు 18 సంవత్సరాలు వచ్చి ఉంటే చాలు మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా 30 సంవత్సరాలు మీరైతే లోపు ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి. అది ఎవరెవరికి ఏంటంది డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరైతే చెక్ చేసుకోండి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ ఐటీఐ, డిప్లొమా ఇంజనీరింగ్ అండ్ బీటెక్. మీరు వీటిలో ఏదైనా కంప్లీట్ చేసి ఉంటే చాలు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అది కూడా డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ మనకి మెకానికల్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు ఎవరు అప్లై చేసుకోగలరు. అంతేకాకుండా ఏ డిగ్రీ అయినా సరే అవ్వదండి, ఓన్లీ ఇంజనీరింగ్ రిలేటెడ్ వారు మాత్రమే అప్లై చేసుకోగలరు. ఎందుకంటే ఇవి వచ్చేసి మనకి టెక్నికల్ రిలేటెడ్ జాబ్స్ కాబట్టి. అండ్ ఇక్కడ చూడండి, టోటల్ వేకెన్సీ మీకు ఆల్రెడీ చూపించాను. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్క డీటెయిల్ మీరు తప్పు ఫిల్ చేసిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. కాబట్టి డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే మీరు ఫిల్ చేయండి. అంతేకాకుండా ప్రతి డీటెయిల్స్, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఏంటి అనేది మీకు ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో వచ్చేసి మనకి ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూడండి. అండ్ ఇవి వచ్చేసి మనకి జోనల్ వైజ్ వేకెన్సీస్, మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ థింగ్స్, మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడైతే నేను వైలెట్ మార్క్ అండర్లైన్ చేశాను కదా, అక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మీరైతే అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఇంకో వీడియో అయితే చేస్తాను. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి రెడ్ మార్క్ అండర్లైన్ చేస్తాం కదా, ఇది వచ్చేసి మనకి డీటెయిల్ నోటిఫికేషన్. అంటే మనకి ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ప్రతి డీటెయిల్స్ అయితే మనకి అందులో ఉంటాయండి. శాలరీ ఎంత ఇస్తారు, ఏజ్ లిమిట్ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ప్రతి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి షార్ట్ నోటిఫికేషన్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి 19th రిలీజ్ అయిన నోటిఫికేషన్. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ మీరు చూస్తే సరిపోతుంది. షార్ట్ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన లేదు. అండ్ ఏ లింక్ కావాలో మన ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, అఫీషియల్ వెబ్సైట్. మీరు ఈ రైల్వేకి సంబంధించి, ఆర్ఆర్బీ, ఏఎల్పీకి సంబంధించి మీరు ఏమైనా అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ప్రతి అప్డేట్, రిజల్ట్స్ కానీ, లేదంటే మీకు అడ్మిట్ కార్డ్ కానీ, ఎగ్జామ్ డేట్స్ కానీ, లేదంటే కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఏంటి, ప్రతి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ అఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. ఇది వచ్చేసి నేను వైలెట్ మార్క్ అండర్లైన్ చేశాను కదా, అక్కడ మీరు క్లిక్ చేయగానే మీకైతే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఈ గైడెన్స్ అనేది కొద్దిగా ఫాలో అవ్వండి. దీనివల్ల ఏంటంటే మీకు మ్యాక్సిమం అంటే అందరితో పోల్చుకుంటే మీకు ఒక సమ్ పర్సంటేజ్ ఆఫ్ మీకు ఛాన్స్ అయితే ఉంటుంది, జాబ్ కొట్టాలి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కొద్దిగా ఫాలో అవుతూ ఉండండి. అంతేకాకుండా నేను చెప్పిన కాకుండా కంపేర్ చేసుకోండి. అంటే ఏ జోన్లో మనం అప్లై చేసుకుంటే మంచిది, అప్లికేషన్స్ అనేది, లేదంటే అప్లికేషన్స్ ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి, ఎక్కడ తక్కువ వస్తున్నాయి, మనకి ఎక్కడ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, అండ్ కేటగిరీ వైజ్ ఎక్కడ ఇస్తున్నారు, ప్రతిదీ మీరైతే కంపేర్ చేసుకొని అప్పుడైతే అప్లై చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి యూట్యూబ్ కన్నా ఫాస్ట్ అప్డేట్స్ అయితే నా ఛానల్లో అందిస్తాను. అంతేకాకుండా మీరు డైలీ అప్డేట్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. అండ్ అదే అండి ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.